బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? నేను మా మెట్ల మీద నుండి ఈ వీడియో తీశానండి. మా ఇల్లు ఎదురుగుండా కొబ్బరి తోట అండి. ఇదంతా కొబ్బరి తోట. వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, రాత్రి వర్షం వచ్చింది. వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి, అందుకని వీడియో తీస్తున్నాను. మా మెట్ల మీద నుండండి. చూడండి, పక్కన ఒకటి గృహప్రవేశం అయిపోయిందండి ఎదురుగుంటా, ఇంకొకటి బిల్డింగు కడుతున్నారన్నమాట. ఇటువైపు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదండి, అది మా గోడ అండి, కాంపౌండ్ వాల్ అన్నమాట. అది గోడకి గేటు. నేను ఈరోజు వర్షం వచ్చింది కదా, స్నాక్స్ ఏమైనా తయారు చేద్దామని మొక్కజొన్నలు ఉంటాయి కదండి, మొక్కజొన్న గింజలు ఉంటాయి, రెడీమేడ్లో అమ్ముతున్నారు కదా, ఆ ప్యాకెట్స్ 2 తీసుకుని ఇలాగ కళాయి పెట్టుకుని వేసుకున్నానండి. దీనిలోనే ఆయిల్ అది ఉంటుంది, ఉప్పు కారం ఏమీ ఎక్కర్లేదు మనం. ఉప్పు కూడా ఉంటాయండి, అసలు ఉప్పు కానీ ఏం వాడకూడదు. మూత పెట్టేశానండి, ఇంకా బయటకు ఎగిరిపోతున్నాయని. అసలు అటుకులు అమ్ముతారు కదా మనకి, షాపుల దగ్గర అటుకులు అమ్ముతారు. ఆ అటుకులు ఎలా తయారవుతాయా అని నేను చూసేదాన్ని. ధాన్యం అంతా శుభ్రంగా నానబెడతారండి, కడుగుతారు, అది మిల్లులో ఆడిస్తారన్నమాట. అటుకులు తయారు కూడా చూశానండి నేను. అలాగే పేలాలు ఉండలు అంటారు కదా, పేలాలు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదండి. అవి పేలాలు కూడా ధాన్యం పొయ్యిలో వేస్తే చిన్న చిన్న ఇంతంత సేమ్ ఇలాగే ఉంటాయండి. అవి కూడా పేలాల్లాగా తయారవుతాయన్నమాట. అవి బెల్లం వేసి ఉండలు చేసేవారు మా చిన్నప్పుడు. పేలాలు ఉండలు అని అమ్మేవారండి. అవి ధాన్యంతో, అదే అంటే బియ్యం బియ్యం పేలాలు అని అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. ఇలాగా నేను శుభ్రంగా స్టవ్ మీద ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. మా వారు కష్టపడి పని చేస్తున్నారు కదా, సర్లే తింటారు కదా అని తీసుకువెళ్ళాను. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను, కానీ ఆయన అసలు ఖాళీ లేదన్నమాట. ఈరోజు చిన్న ట్రాక్టర్ అంటారు కదా, చిన్న ట్రాక్టర్కి సంబంధించినవి ఫెండర్స్ ఫెండర్స్ అంటారన్నమాట వాటి పేరు. అది తయారు చేస్తున్నారండి, ఖాళీ లేదు, బిజీగా ఉన్నారు ఆయన. నేను ప్లేట్లో వేసి తీసుకెళ్ళాను. భర్త కష్టపడి పని చేస్తుంటే భార్య మాత్రం మనం లోపల కూర్చొని ఉండలేము కదా. నేను కూడా ఆయనకి హెల్ప్ చేస్తూ సామాన్లు ఏమన్నా కావాలని అందించడం, మంచినీళ్ళు ఇవ్వడం, టీ పెట్టి ఇవ్వడం అన్నీ కూడా చూస్తుంటాను దగ్గరుండి. ఇల్లు చక్కబెట్టుకుంటూ వంట చేసుకుంటూ. తోటలో పని ఏమీ లేదండి, తోటలో మొక్కలన్నీ కూడా తీస్తారు కదా, తోటలో మట్టి వేయిందాం కదా మొక్కలకని, చాలా వరకు మొక్కలన్నీ తీస్తారండి. పెద్ద ములగ చెట్టు అయితే పడిపోయిందండి గాలికి, అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. పెద్ద ములగ చెట్టు పెద్దదయ్యిందండి, ఎంచక్కాను ములక్కాళ్ళు కాస్తుందంటే టైంలో పర్వాలేదులేండి, మళ్ళీ ఎదుగుతుంది ఎలాగైనా సరే. మా వారు ఇదిగోండి ఎంతో కష్టపడి పని చేస్తున్నారు పాపం, వెల్డింగ్ చేస్తున్నారండి. అసలు ఖాళీ లేదు పాపం ఆయనకి. నేను తినమని ప్లేట్తో అందించాను, కానీ అసలు ఆయన ఒప్పుకోలేదు, ఇటువైపు కూడా చూడలేదు. ఆయన అంత బిజీగా ఉన్నారన్నమాట. కరెంటు పోతే పని ఆగిపోతుంది కదా, కరెంటు వచ్చిందండి, అందుకని ఇంకా మహా బిజీగా పని చేసుకుంటున్నారు. తీసుకోండి అని 2-3 సార్లు అన్నాను, కానీ ఇంకా పాపం ఆయన బిజీగా ఉన్నారు కదా అని ఇంకా నేనే కొంచెం తీసుకుని తిని తర్వాత బాక్స్లో పెట్టి ఉంచానండి. ఈ వీడియో మీకు నచ్చట్లేదు.